గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. ఈ తరం యువతరం, నవతరం, ఉరుకులు పెట్టించే ఉడుకు రక్తం ఉన్న తరం. తరానికి మధ్య అంతరం పెరుగుతూ ఉంది. మునుపటి తరంతో పోలిస్తే ఈ తరం అన్ని విషయాలలో చాలా అడ్వాన్స్గా ఉంది. అంతరిక్షాన్ని కూడా అందుకునే కెపాసిటీ ఈ తరానికి ఉంది. పెరిగిన కమ్యూనికేషన్ మీడియా బహుశా ఇందుకు కారణం ఏంటది? మునుపటి ప్రపంచానికంటే ఈ ప్రపంచం చాలా భిన్నంగా ఉంది, చాలా తేడాగా ఉంది. ఈ తరం ఓవరాల్గా ఎట్లా ఉంది? ఇవాళ జాతీయ యువజన దినోత్సవం. ఈ సందర్భంగా ఈ తరం ఎట్లా ఉంది అనే దానిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు సైకాలజిస్టు రవీంద్ర గారు, విద్యార్థులు, యువకులు, యూత్ తేజ, సంజయ్, అనుష్, శరణ్య ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అనుష్ గారు, ముందు మీరు చెప్పండి, ఈ తరం యూత్, ఈ తరం ఎట్లా ఉంది? శరణ్య గారు, ఎట్లా ఉంది ఈ తరం? ప్రపంచం ఎప్పుడైనా ద్విధా విభజితమై ఉంటుంది. ఒకటి మంచి చెడు, లాభం నష్టం, స్త్రీ పురుషుడు ఇట్లా. అయితే యూత్ విషయానికి వస్తే శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత వీటి వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మొబైల్స్, టీవీ, తర్వాత ఈ నెట్వర్క్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి వాటికి ఆ ప్రలోభాలకి లొంగి సమయాన్ని వృధా చేసుకుంటూ విద్య వైపు వాళ్ళ ఆలోచనను మళ్లించకుండా వీటికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ కొంత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారనే చెప్పొచ్చు. అయితే శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకుంటూ కొంచెం ముందుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఈ యువత అని మీరు అంటున్నారు కదా, వాళ్ళు కూడా చాలా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మిగిలిన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని అనిపించింది. అది నా ఒపీనియన్. అంటే మిగతా విషయాలను ఏం పట్టించుకోవడం లేదా, అయితే వాళ్ళ దృష్టికే రావడం లేదని? ఈ విషయాలు ఎక్కువ కావడం వల్ల మిగతా విషయాలను అంతగా పట్టించుకోవట్లేదు అని. మిగతా విషయాలు అంతగా పట్టించుకోవడం లేదు. సంజయ్, అంటే ఇప్పుడున్న యూత్ ప్రతిదీ మనకు అవసరమే. ఒకప్పటి కాలంతో పోల్చుకుంటే అది అప్పటి కాలానికి అనుసరించి అప్పటి విద్యార్థులు కానీ అప్పటి తరం కానీ ఫాలో అయింది. ఇప్పటి కాలాన్ని బట్టి అనుసరిస్తే ఇప్పటికి ఇవన్నీ అవసరం. విద్యార్థి చెడిపోతున్నాడు అనడానికి చాలా కారణాలు ఉంటాయి. బాగుపడడానికి కారణాలు ఉన్నాయి, చెడిపోవడానికి కారణాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు ఏంటంటే కాలం చెడిపోతుందా, బాగుపడుతుంది, ఎట్లా ఉంది? చెడిపోతుంది అనడం కన్నా బాగుపడుతుంది అనొచ్చు. కొన్ని ప్రభావాలు అయితే బాగుపడుతుంది అనొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా అయితే అభివృద్ధి చెందిందని గొప్పగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగతాల విషయాలతో పోలిస్తే మన పురాణ పెద్దవాళ్ళు ఎలా ఫాలో అయ్యారో దాంతో పడితే వెనకబడి ఉన్నది. ఇది మాత్రం చెప్పగలను. అంటే పోలిక ఎట్లా చేస్తావు దానికి? పోలిక ఎలా అంటే, ఒకప్పుడు విధి విధానాలు పేరెంట్స్ ఎలా ఫాలో అయ్యారో విద్యార్థులు కూడా అలా ఫాలో అయ్యి నాకు భవిష్యత్తు అవసరము అని వాళ్ళు విద్యాపరంగా కానీ ఆర్థికంగా అన్ని పరాలుగా వాళ్ళు ఫాలో అయ్యారనమాట. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ అభివృద్ధితో పాటు పిల్లలు వాళ్ళు పెరిగిన సాంకేతిక జ్ఞానం ఉపయోగించుకుంటూ దాన్ని వాళ్ళు ఏ పరిస్థితిలో ఉపయోగించుకుంటూ మేము అభివృద్ధి చెందుతాం అనేది మర్చిపోయి కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడి మేము విద్యార్థి ఈ దశలో నేను ఇది చేయాలి, ఈ దశలో నేను ఇది చేయకూడదు అనేది మర్చిపోయి వాళ్ళకు అలవాటు పడినట్టుగా వాళ్ళు మర్చుకున్నారనమాట. ఈవెన్ అదే పేరెంట్స్ విషయానికి వస్తే కూడా నా పిల్లోడు చేసేది కరెక్టే అనిపిస్తుంది. మన కొడుకు చెడు చేశాడు అని ఇంట్లో తెలిసేంత వరకు ఏ పేరెంటు కండిషన్ పెట్టట్లా అంతవరకు. ఇప్పుడు అదే ఒకవేళ ప్రతిదీ మనకి ఇన్ని రకాలుగా ఉన్నాయనంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పిల్లలపైన ఇది కండిషన్ పెడితే అది ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా విద్యారంగం చెందిన వాళ్ళే ఉన్నారు. ఒకప్పుడు కాలంతో పోల్చుకుంటే విద్యారంగం తక్కువ ఉండి నా పిల్లోడు బయటికి పంపించానంటే వాళ్ళకి విద్య తెలియదు. అదే ఇది మంచికే. శాస్త్ర సాంకేతిక రంగాలను వణికిపుచ్చుకొని ప్రపంచమే ఒక కుగ్రామం అవుతున్న వేళ, అంటే శాస్త్ర సాంకేతిక రంగాలను యూజ్ చేసుకొని యువత పెడదారిన పడుతుంది అని అంటే తప్పది. అంటే ఒకటి ఏంటి అని అంటే, ఇంతకుముందు అంటే పూర్వకాలంలో అంటే మా పేరెంట్స్ కానివ్వండి, లేదంటే మీ పేరెంట్స్ కానివ్వండి, ఆ టైంలో ఉన్నప్పుడు ఏమైపోయింది అని అంటే ఒక టెక్నాలజీ అని కానివ్వండి, లేకపోతే ఒక విద్యా వ్యవస్థ పైన కానివ్వండి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే మన పిల్లలందరూ యూఎస్కి వెళ్తూ ఉన్నారు, ఇంకెక్కడికో వెళ్తూ ఉన్నారు, ఏదో చేస్తూ ఉన్నారు, అది అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో కూడా ఇప్పుడు మనం ఓన్లీ ఇక్కడ జరిగే వాస్తవాలను, ఇక్కడ జరిగే దాన్నే కాన్సెప్ట్గా కానీ లేకపోతే దాన్ని ఒక దృక్పథంగా కానీ మనం తీసుకోవట్లేదు. తప్పకుండా మనం ఏం చేస్తున్నామంటే కాన్సెప్చువల్ బేసిస్ లోపల యూఎస్ అంటున్నాము, ఇంకేదో అంటున్నాము. ఇవన్నిటిని కూడా మనం తీసుకున్నప్పుడు 100% తల్లిదండ్రుల పాత్ర దీనిపైన ఎలా ఉండాలి అని అంటే, పాజిటివ్నెస్ అనేది ఎట్లా డెవలప్ కావాలి ఇవాళ యువత లోపల అనేది ఆలోచించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇది పాజిటివ్కే పోతుంది తప్ప నెగిటివ్కి పోదు. ఫస్ట్ థింగ్.
ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసేసి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ అని లేకపోతే వాట్సాప్ అని దీనికి నెగిటివ్ పరంగా అని మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు దీన్ని పాజిటివ్గా ఎన్నో అవుతా ఉన్నాయి. ఇప్పుడు చూడండి స్ట్రీట్ కార్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రీట్ కార్స్ అనేసి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్లో మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని అంటే కొందరు స్టూడెంట్స్ అందరు కలెక్ట్ అయిపోయి ఒక గ్రూప్ని క్రియేట్ చేసేసి దగ్గరలో ఉన్న స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, విలేజెస్ కానివ్వండి అడాప్ట్ చేసుకొని దాన్ని ఎంతో డెవలప్ చేసి ఇంకొక యువతకు వీళ్ళు దీన్ని పోస్ట్ చేసి ఇట్లా చేయడం వల్ల ఆదర్శప్రాయంగా మారుతున్నారు తప్ప మనము అంటే సార్ ఇప్పుడు ఒకటి 100% నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ 100% ఎవరు ఉండరు, పాజిటివ్ 100% ఎవరు ఉండరు. సో ఎట్ ద సేమ్ టైం ఏమైతుందంటే ఇట్లా మంచి అనేదాన్ని ఎక్కువ ప్రొజెక్షన్ చేయకుండా ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు కూడా అరే యూత్ చెడిపోతుంది, ఇవి చూడడం వల్ల చెడిపోతున్నారు, ఇది వాడడం వల్ల చెడిపోతున్నారు, ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఇవాళ సార్ వాట్సాప్ వచ్చిన తర్వాత ఒక టీచర్కి స్టూడెంట్కి రిలేషన్ మాట్లాడదాం ఫస్ట్ సింపుల్గా, ఏదన్నా నోట్స్ కానీ ఏదన్నా ఉన్నది అనగానే వెంటనే యూ పింగ్ మీ ఆన్ దట్ అంటే వెంటనే వాడు ఏం చేసేస్తున్నాడు దాని లోపల అట్లా కనెక్ట్ అయిపోయి ఒక ఇంటర్ రిలేషన్కి యూజ్ చేసుకోవాలి తప్ప కానీ నేను దీన్ని ఎంతసేపు కూడా నెగిటివ్ థాట్స్ లోపల మనం వారికి ఆలోచన కలగజేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ యువతకు మనం ఆలోచన కలగజేయడం వల్ల ఇట్లాంటి రేజ్ అవుతున్నాయి తప్ప ఇంకొక ఇష్యూ లేదు. 100% మనము శాస్త్ర సాంకేతిక రంగాలను ఇంకా డెవలప్ చేసుకొని ఇవాళ మన యూత్ అద్భుతంగా ఈ తరం అద్భుతంగా ఉంది అంటారు. 100% అద్భుతంగా ఉన్నది, ఇంకా అద్భుతాలు చేయబోతున్నారు. ఎట్లా మళ్ళీ మాట్లాడదాం మనీష్ గారు. యూత్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒకళ్ళ మీద వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఉండే డైరెక్షన్ కానీ ఏదన్నా వాళ్ళు చేసే థాట్ ప్రాసెస్ కానీ వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళ ఫర్దర్ మూవ్ అయ్యే ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు పెరిగిన చోట అంతాని ఫ్రెండ్స్ అందరూ మామూలుగా ఉంటారు, నార్మల్గా అంతా ఉంటారు. అదే ఇంజనీరింగ్ వచ్చేసరికి ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఒకలాగా మారుతుంది. సో యూత్ అనేవాళ్ళు డైవర్ట్ అవ్వకుండా వాళ్ళు రెసిస్టెంట్గా ఉంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంది అంటే ఏం ప్రాబ్లం ఉండదు. సో సగం నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఉన్న చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బట్టి దాన్ని బట్టి వాళ్ళు మారుతున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది మారుతుంది. ఒకవేళ చుట్టుపక్కల సపోజ్ ఒక 10 మంది మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు మంచి డైరెక్షన్లోనే ఆలోచిస్తారు. అలాగా ఇప్పుడు ఎట్లా ఉంది అదే ఓకే. ఇప్పుడు ఇవాళ ఉన్న తరం ఎట్లా ఉంది? ఇవాళ ఉన్న తరం ప్రకారం అనేది ఇక డెవలప్ అప్పటికి ఇప్పటికి పోల్చుకునేటట్టయితే చాలా ఫాస్ట్గా ఉన్నారు యూత్. ఏదన్నా ఆలోచించడంలో కానీ ఏదన్నా అద్భుతాలు చేయడంలో కానీ అంతా చాలా టెక్నాలజీని ఉపయోగించడంలో కానీ అంతా బాగా ఫాస్ట్గా ఉన్నారు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకారం అంటే ఇప్పుడు మా తాతయ్య గారు కానీ మా వాళ్ళు ఎవరన్నా మొబైల్ ఫోన్ వాడాలంటే మా అమ్మగారు కానీ మొబైల్ ఫోన్ వాడడానికి సంకోచిస్తారు. అదే నేను కానీ మా చెల్లి కానీ సపోజ్ మామూలుగా ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఫోన్ అందరూ వాడుతున్నారు, మొబైల్ ఫోన్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో కానీ అంత ఫాస్ట్గా ఉన్నారు. సో యూత్ అనేది పక్కా యూత్ వల్లే అనేది ఇప్పుడు కంట్రీ గ్రో అవడం కానీ అదంతా యూత్ వల్ల ఇప్పుడు పాసిబుల్ అవుతుందని నా ఉద్దేశం. అది యూత్ ఒక్కళ్ళ వల్లే కాదు, పేరెంట్స్ సపోర్ట్ కానీ సీనియర్ సపోర్ట్ కానీ అనేది ఉండాలి. ఆ సపోర్ట్ అనేది వెనకాల ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటేనే ఎక్స్పీరియన్స్ సపోర్ట్ అవసరం. వీరేంద్ర గారు ఎట్లా ఉంది యూత్? మీరు చాలా మందితో మాట్లాడతారు కదా. అంటే ఫస్ట్ మనం యూత్ని డిఫైన్ చేయాలండి. ఏజ్ గ్రూప్ యుఎన్ఏ ప్రకారం ఏంటంటే యూత్ని 18 నుంచి 26 to 32 ఇయర్స్ గ్రూప్ ఉన్న వాళ్ళను మనం యూత్ అంటున్నాం. ఈ యూత్లో కూడా మనం క్లాసిఫై చేయాలి. అంటే ఏ సెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం ఈ రోజున మొత్తం మనం 3 సెక్షన్గా క్లాసిఫై చేస్తే బాగా డబ్బు ఉండి బాగా బిజినెస్లో సెటిల్ అయిపోయి బాగా హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ పిల్లలకు సంబంధించిన యూత్ ఒక గ్రూప్ అయితే, మిడిల్ సెక్షన్లో ఉండే వాళ్ళ యూత్, లోవర్ సెక్షన్ అంటే జస్ట్ బిలో పవర్టీ ఆర్ ఎబో పవర్టీ లైన్లో ఉండగలిగే సెక్షన్, ఈ 3 సెక్షన్స్ని మనం క్లాసిఫై చేసి ఆ 3 సెక్షన్లను చూసి మాట్లాడితే డెఫినెట్గా హయ్యర్ ఎకనామికల్ గ్రూప్ ఉన్న వాళ్ళను వాళ్ళకు సంబంధించిన అంశాలు ఆ కుటుంబం యొక్క బిజినెస్లు ఆ కుటుంబం యొక్క ఇవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. దానిలో ఏమి మనం వేలుపెట్టి మాట్లాడడానికి కూడా లేదు. ఇక లోవర్ సెక్షన్ సంబంధించి మనం చూస్తే దీస్ సెక్షన్స్ ఆర్ ఎక్కువ మంది చాలా ఫ్రీ టైం ఉంటుంది వాళ్ళకి. ఈ గ్రూప్లే మనం పొలిటికల్ పార్టీస్ను వాళ్ళను యూజ్ చేసుకోవడానికి వాళ్ళని ఎప్పుడు ఖాళీగా ఉంచే ప్లానే చేసి వాళ్ళకి ఖాళీగానే వస్తుంది. ఇక మిడిల్ క్లాస్ సెక్షన్లో ఉన్న వాళ్ళ యూత్ని కనుక మనం అడ్రస్ చేస్తే దెర్ ఆర్ 2 ఎక్స్ట్రీమ్స్ మనకు కనిపిస్తాయి. ఒక సెక్షన్ అరౌండ్ ఒక 10 to 15% ఆఫ్ సెక్షన్ వాజ్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ ద కెరియర్, వెరీ సీరియస్ అబౌట్ దేర్ గ్రోత్, వెరీ సీరియస్ అబౌట్ దేర్ ప్రొఫెషన్, వెరీ సీరియస్ అబౌట్ దేర్ ఫ్యామిలీ, వెరీ సీరియస్ అబౌట్ ఎవ్రీథింగ్. మిగతా మధ్య సెక్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా పూర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావడం,
అసలు జీవితం పట్ల లక్ష్యం పెట్టుకోవాలనే ఆలోచన ఉండకుండా ఉండడం, లక్ష్యం పెట్టుకున్నా సరే దాన్ని ఎట్లా సాధించాలని తెలియకపోవడం, వాళ్ళకు ఉన్న ఆలోచనలని సరిగ్గా ఒక ఛానలైజ్ చేసుకొని పెట్టే ఆలోచన లేకపోవడం. ఈ సెక్షన్లో మిడిల్ క్లాస్లో లార్జర్ సెక్షన్ ఉంది. ఇంకా లోవర్ సెక్షన్ అయితే వాళ్ళకు జస్ట్ లేదా దే ఆర్ ఓపెన్. ఏం చేయాలో ఏం చేయకూడదో అది ఏదో ఇంట్లో చెప్పాలనో లేకుంటే తీసుకెళ్ళి చేయబట్టి నడిపించాలనో ఈ రకంగా మన సమాజంలో నేటి యువత స్టాండ్ అయి ఉంది. కానీ వీళ్ళు మాట్లాడిందంటే ఓవరాల్గా ఒక కామన్ థింగ్ ఉంది. వాళ్ళు మాట్లాడేది ఓన్లీ వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు చూసిన సెక్షన్, వాళ్ళతో ఉండే వాళ్ళ సెక్షన్ గురించి వాళ్ళు మాట్లాడేవారు. ఇది అందుకే నలుగురు చూడండి, నలుగురిది 4 రకాలు వచ్చింది. అంటే ఏంటంటే వాళ్ళు ఆ సెక్షన్కే ఎక్స్పోజ్ అయి ఉన్నారు అని అర్థం. లేదు వాళ్ళు అట్లా చేస్తుండాలి. వీళ్ళు ఎట్లా ఒక 70% యూత్ కు వీళ్ళు రిప్రజెంట్ అనుకోవచ్చు కదా ఆలోచన విధానం. మనం 70% వీళ్ళ ఒపీనియన్స్ ని మనం రిప్రజెంటేషన్ మనం అనుకోవడానికి లేదు. యూ లుక్ ఇన్ టు దిస్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్లో మనం ఎట్లా డినై చేస్తాం? ఇప్పుడు సమాజంలో ఈ 3 వర్గాలు ఉన్నాయి. అదే కాకుండా ఒక స్టూడెంట్ కానీ ఒక యూత్ని తీసుకుంటే నిత్య జీవితంలో ఆ యువకుడు ప్లే చేసే రోల్స్ ఏంటి? కొడుకుగా ప్లే చేస్తున్నాడు, లేదు కూతురుగా ప్లే చేస్తుంది, స్టూడెంట్గా ప్లే చేస్తున్నాడు, లేదా ఒక ఎంప్లాయీగా ప్లే చేస్తున్నాడు, ఒక స్నేహితుడిగా ప్లే చేస్తాడు, లేదా ఒక మన బ్రదర్ సిస్టర్గా ప్లే చేస్తాడు. ఈ 4 రోల్స్ని మనం క్లాసిఫై చేస్తే ఏ రోలు రెస్పాన్సిబుల్గా ఉండగలుగుతున్నాడు? యువతరంగం ఎట్లా ఉంది అనే దానిపైన మనం చర్చ చేస్తున్నాం. శరణ్య గారు, ఒక 20 ఏళ్ళ కింద వచ్చిన సినిమాలో ఒక పాట హిస్టరీ క్లాస్ కన్నా రోస్టు మేలు అని, ఇవాళ కూడా అట్లాంటి అభిప్రాయంతోనే ఉన్నదా? సారీ టు సే ఎక్స్టెండ్ చేస్తాను నేను. హిస్టరీ సబ్జెక్టే లేదు, రొస్టు ఉండే ఇప్పుడు సబ్జెక్ట్ కూడా లేదు. ఇప్పుడు అసలు చదవబట్టిన చరిత్ర ఇప్పుడు అయిపోయింది. ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఆలోచన చేస్తున్నారు? ఇప్పుడు హిస్టరీ కెరీర్ పట్ల కానీ లేకపోతే కనుక నేర్చుకోవాలనే దాని పట్ల కానీ ఎట్లా ఉంటున్నారు? అయితే సార్ చెప్పినట్టు క్లాసిఫికేషన్ ఉంది కదా, అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే యువత వరకు అయితే మాత్రం ఈ శాస్త్ర సాంకేతిక రంగాలను బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు అంత జ్ఞానం తెలియకుండేది, కానీ ఇప్పుడు 5-6 years పిల్లలు కూడా మొబైల్స్ అన్నీ ఓపెన్ చేసి నెట్లో కూర్చుండి అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఆ విషయానికి వస్తే బాగా ఇంటెలిజెన్స్, వాళ్ళ బ్రిలియన్స్ అని ఒప్పుకోవచ్చు. అయితే అంత చిన్నప్పటి నుంచే అంటే సహజత్వాన్ని కోల్పోయి ఈ టెక్నాలజీ కృత్రిమపరమైనటువంటి ఈ వెబ్సైట్లలో ఇవి ఉండడం చూడడం వల్ల వాళ్ళు నిజ జీవితాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కేవలం సినిమాలు, మీడియా ఇదొక్కటే మాత్రం తెలుస్తుంది వాళ్ళకి. అసలు లైఫ్ అంటే ఎట్లుంటుంది, అమ్మ నాన్న పేరెంట్స్ ఎట్లుంటారు, చుట్టుపక్కల జనాలు ఎట్లుంటారు, అసలు మనం మన వ్యక్తిత్వాన్ని అంటే మన క్యారెక్టర్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి, మనం రేపు ఏమన్నా కష్టాలు వస్తే మనం ఎట్లా వాటిని ఎదుర్కోవాలి అని అట్లాంటి విషయాలలో వాళ్ళు అవగాహన కోల్పోతున్నారు అని. అనవసరంగా యూజ్ చేసుకోవద్దు అని కాదు, యూజ్ చేసుకుంటే పర్లేదు, అవసరమైన విషయాలకు యూజ్ చేసుకుంటే పర్లేదు. ఒక ఆర్టికల్ చదవాలనుకుంటాం, అది దొరకదు బయట, ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాం, వెంటనే దొరుకుద్ది, ఓకే అక్కడ వరకు ఎడ్యుకేషన్ పరంగా ఓకే. ఒక క్రీడా విషయం గురించి తెలియదు, ఒక స్పోర్ట్ నేమ్ తెలియదు, ఒకసారి టైప్ చేస్తాం, మలయాళంలో ఏమంటాం, ఓకే టైప్ చేస్తాం, తెలుసుకుంటే పర్లేదు. కానీ అనవసర విషయాలు నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఫేస్బుక్ సార్ ఇంతకుముందు అన్నారు, దానివల్ల ఒక టీచర్ ఒక స్టూడెంట్తో ఈజీగా మాట్లాడగలుగుతున్నారు, కమ్యూనికేషన్ పెరిగింది, సో చాలా లాభాలు ఉన్నాయి అని అన్నారు. నేను ముందే చెప్పాను, లాభాలు నష్టాలు 2 ఉంటాయి, కాకపోతే లాభంతో పాటుగా నష్టం ఎక్కువ వాటిల్తున్నది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు ఆవిడ మాట అన్నది నిజ జీవితం ఏందో తెలుసుకోలేకపోతున్నారు సార్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నాను. నేను అనేది ఏంది అని అంటే, ఇప్పుడు జీవితం ఏంది తెలుసుకోబోతున్నానంటే, వాళ్ళకు జీవితం అంటే ఎవరికి తెలియదు, అంటే ఎవరన్నా చెప్తే తెలిసేదే జీవితం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నీవు ఇట్లా ఉండాలి, ఇట్లా చదువుకోవాలి, ఇట్లా పెరగాలి, ఇట్లా పద్ధతిగా ఉండాలి, ఇట్లా బట్టలు కట్టుకోవాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఇవి చెప్తే వచ్చినవి. ఎట్ ద సేమ్ టైం సార్ ఇప్పుడు అన్నారు సినిమా మలయాళంలో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా మూవీ అని అంటే వస్తుంది అని అన్నారు సోదరి. అయితే ఇప్పుడు మూవీ గురించి ఒక టీవీ ఛానల్లో ఒక 50 సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మనకు ఫీడప్ అయి ఉన్నది. మరి నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని 50 సార్లు చెప్పగలిగే తల్లిదండ్రులు ఈ కాలంలో ఉన్నారా? 100%. ఇప్పుడు ఇంకొక వర్డ్ ఏంటంటే, ఇదే తల్లిదండ్రులు కూడా ఒక ట్యూషన్ టీచర్ని పెట్టి వాళ్ళని మానిటర్ చేయగలుగుతున్నారు, కానీ ఎంతసేపు వాళ్ళ పిల్లలతో గడిపి వాళ్ళకు ఇది విలువలు బాబు, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళని
అంటున్నారు. అంటే ఒక ఉన్న యువత కాస్త యొక్క time కూడా పాత్రను వీళ్ళు దీంట్లో ఒక use ఒక చేసుకుంటున్నారు యువత కదా. యొక్క పాత్రను ఎంతసేపు కూడా వీళ్ళే తయారు కావాలంటే వీళ్ళు తయారైందుకు వీళ్ళు ఏమన్నా ఇంకొకరు తయారు చేసే ఇంజన్ కాదు, మిషన్ కాదు, ఏదో ప్రోగ్రామింగ్ రన్ కావడానికి ఒక మనిషి మానవత్వంతో ఎట్లా రావాలని. ఓకే. సో ఈ మానవత్వం అనేది ఎట్లా తయారైతుంది? పెద్దలను ఇన్స్పిరేషన్ రావాలి. ఇన్స్పిరేషన్ అంటే ఒక టీచర్ చెప్తే ఒక రోజులో వచ్చేది కాదు. తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, గురువుల పాత్ర ఉంటుంది, లేకపోతే సమాజం యొక్క పాత్ర ఉంటుంది. ఇంతమంది తయారు చేస్తే ఒక వ్యక్తి తయారవుతుంది. ఒక వ్యక్తి నిర్మాణం ఈ తరానికి కిందటి తరం అనేది స్ఫూర్తిగా నిలబడట్లేదు అనేది ఆయన చెప్పేది అంతేనా? అంటే సార్ స్ఫూర్తి నిలబడి ఉన్నది, కాకపోతే ఆ స్ఫూర్తిని తెలియజేసే వ్యవస్థ నిలబడి లేదు. వ్యవస్థ నిలబడలేదు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే వ్యవస్థ చాలా పరాలుగా యూత్లో లేని ఆలోచనని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది ఇప్పుడు ఏంటంటే కొన్ని కమర్షియల్ ఛానల్స్ ఉన్నవి, అనవసరమైన పదాలు, భావజలాలు, భావం లేని ఎంటర్టైన్మెంట్, అవి అన్ని అనవసరమైన పదాలతోటి మాకు కమర్షియల్గా మేము డబ్బు సంపాదిస్తున్నాం, ప్రపంచాన్ని ఏదో నవ్విస్తున్నాం, 10 మంది ఉల్లాసం కోసం, ఉత్సాహం కోసం మేము ఏదో చేస్తున్నాం అని చెప్పేసి 24 hours కనీసానికి ఎంటర్టైన్మెంట్ ఛానల్ పైన ఉంటున్నది. అవును, అవి చూడకు. కెరీర్ ఏందో బిల్డప్ చేసుకోవచ్చుగా. కెరీర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా పదే వేస్తుంటే కనీసానికి ఒక సమస్య ఈరోజు పలానా దుకాణం జరిగింది అంటే తెలియకుండా ఉండడానికి మనం ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించుకుంటారంటే రీజన్స్ అవే. ఇప్పుడు మనం ఏదో ఒక ఛానల్ మనం ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు కనీసానికి మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటో, మనం కావాల్సిన ఇష్యూ ఏంటో మనం ఓపెన్ చేస్తే పక్కన అనవసరమైన యాడ్స్ ఇస్తూ ఉంటారు. వాటి వల్ల అరే ఇదేదో ఉంది అని చెప్పేసి ఒక ప్రలోభం. మంచి విషయాన్ని కూడా మంచి విషయాలు యాడ్ చేస్తే తప్పేంటి? అనవసరమైన అన్నది ఏంటంటే ఒక మంచిదాని ఒక కెరీర్లో నిలబడాలి, లేకపోతే కనుక ఇంకా కొంచెం బలపడాలని చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా. అంటే ఆ తరంలో బహుశా టైం లేకపోవడం, లేకపోతే కనుక ఈ జనరేషన్ బలంగా నిలబడడానికి ఆ స్కోప్ లేదు. అంటే మానవ సంబంధాల విషయం నిలబడాలంటే లేదు అంటారు. దాన్ని అంగీకరిస్తారా? అది అంగీకరిస్తాను, నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న పేరెంట్స్ కూడా అంతే కదా. ఇప్పుడు పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ ఏమాత్రం చెప్పగలరు? ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఇవాళ యూత్ ఎట్లా ఉంది? కెరీర్ డెవలప్మెంట్లో, మానవ సంబంధాల్లో ఎట్లా ఉంది? కెరీర్ డెవలప్మెంట్ రిలేషన్స్ అనేది పేరెంట్స్ సపోర్ట్ నుంచి కానీ, పేరెంట్స్ అనేది వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఏదన్నా చేయగలుగుతున్నారని చెప్పను, వాళ్ళు ఓన్గా ఏదన్నా చేస్తున్నారు. కానీ విలువలు అనేవి మేము తెలుసుకోవాల్సింది ఓల్డ్ జనరేషన్ గురించే. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు విలువలు చూపించాలి, వాళ్ళు మీరు ఇలా చేయాలి అది అని చెప్పాలి. ఇంకొకటి చిన్నప్పటి నుంచి మనం చదివిన ఎన్విరాన్మెంట్ కూడా తేడా వస్తుంది. ఇప్పుడు వేరే దేశాల్లోని మనకి స్కూల్లో అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ కింద ఉంటుంది, ఇక్కడ మనకి అంతా థియరిటికల్ నాలెడ్జ్ కింద ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ కానీ, అదే ఆ పెరిగే విధానం కానీ, ఆ చదువుకునే విధానం బట్టే, చిన్నప్పటి నుంచి ట్యూన్ అయిన విధానం బట్టే ఇప్పుడు డైరెక్షన్ కూడా, ఇప్పుడు వెళ్ళే డైరెక్షన్ కూడా అలాగే ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఏ డైరెక్షన్లో ఉన్నారు ఇప్పుడు? డైరెక్షన్ అనేది ఇక నేను అనుకోవడం యూత్ 60 to 70% అనేవాళ్ళు మంచి డైరెక్షన్లోనే ఉన్నారు. కానీ నేను అనుకోవడం మిగిలిన 20-30% వల్ల కూడా 60 to 70% అందులోకి డైవర్ట్ అవుతున్నారని నా ఉద్దేశం. సార్ ఇప్పుడు ఐటీ తరానికి మాట్లాడినట్టయితే టాప్ మోస్ట్ కంపెనీస్ చూసుకున్న సీఈఓలు కూడా మన ఇండియాకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. పిచ్చయ్య గారు కానివ్వండి, లేకపోతే సత్యానాథెన్ల గారు కానివ్వండి, ఇట్లా హోవర్ ఇట్ మేబీ. అయితే ఇంతమంది ఇక్కడ నుండి, అంటే ఇండియా నుండే ఇంతమంది ఇట్లా జనరేట్ అయ్యి ఒక టాప్ మోస్ట్ కంపెనీస్, అంటే వరల్డ్ వైడ్కి మనం పోటీని ఇస్తున్నాం. అట్లా ఇప్పుడు బ్రదర్ అన్నట్టు ఏమంటున్నారని అంటే వాళ్ళు కెరియర్ ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి, లేకపోతే ఐటీ అని వాట్ ఎవర్. అంటే నేను అనేది అంటే ఏదేమైనా కానీ తల్లిదండ్రులు మొత్తంకి వచ్చేసి డాక్టరో ఇంజనీరో కావాలనేది ఒక దృక్పథాన్ని డెవలప్ చేసేసి ఇట్లా విడిచిపెట్టడం వల్ల కూడా ఇది లాస్ అయిపోతున్నారు. అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ ఆర్ట్స్ ఉన్నది సార్, ఒక ఫోటోగ్రఫీ హాబీ అని ఉంటే, అదే ఫారిన్ కంట్రీస్లో ఒక ఫోటోగ్రఫీ హాబీ అయితే, డిగ్రీ అయితే, దానివల్ల మన ఫ్యూచర్ అవుతుంది. మరి మన ఇండియాలో అంటే గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ టైప్లో కూడా ఆ ఇనిషియేషన్ అనేది కూడా అన్ని పర్స్పెక్టివ్స్కి ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా అన్ని రంగాలకు అన్ని టైప్లో కూడా డెవలప్మెంట్. దీనికి నేను యాడ్ చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అది మనం పెరిగిన విధానం కానీ, ఇప్పుడు ఒకళ్ళ పేరెంట్స్ కానీ ఎవరన్నా ఇప్పుడు పాత తరంలో అయితే వాళ్ళు మీరు డాక్టర్ అన్న అవ్వాలి, ఇంజనీర్ అన్న అవ్వాలి, దానివల్లే మనకి జాబ్ అన్న తెచ్చుకోవాలి, అదే మనకి ఆధారం అన్నట్టు ఉంటుంది. అదే వేరే దేశాలను మనకి ఒకటి ఎగ్జాంపుల్ అయితే ఒలింపిక్స్ మెడల్, మనకి ఒలింపిక్స్ మెడల్స్ ఎందుకు రావట్లేదు? మనం పెరిగిన విధానం, మనం ఉండే తరం, ఉండే ఎన్విరాన్మెంట్ అలాంటిది.
సపోర్ట్ రావట్లేదు అలాంటి విషయాలకి. అదే చైనాలో అనుకోండి, చిన్నప్పటి నుంచి పెరుగుతారు, వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, స్పోర్ట్స్కి సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా ప్రాపర్ వెనకాల చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్పోర్ట్స్ తీసుకుని సక్సెస్ అవ్వకపోతే జీవితం లేనట్టే. అలా ప్రాపర్ సపోర్ట్ అనేది మొత్తం గవర్నమెంట్ నుంచి కానీ వేరే చోట నుంచి కానీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్న పర్స్పెక్టివ్ నిజంగా వాళ్ళ జీవితంలో అనుభవిస్తున్నదే. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూత్కు సంబంధించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకు ఒక పాలసీ లేదు. ఒక యువకులకి ఒక లీజర్ టైం ఉంటే ఆ లీజర్ టైంని నేను ఎట్లా స్పెండ్ చేయాలి అనే ఆలోచనకు సంబంధించి మనకు డైరెక్షన్ లేదు. మనకు యూత్ పాలసీ లేదు. మనం మొత్తం దేశంలో ఎప్పుడు చూసినా కానీ నాయకులందరూ ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రుల దాకా అందరూ ఏం మాట్లాడతారంటే మన దేశం చాలా సుసంపన్నది, యువత 56% ఉంది అని అంటారు. నిజమే ఉంది, కరెక్టే. ఏం చేస్తున్నాం వాళ్ళతోటి మనం? వాట్ ఈస్ దట్ డైరెక్షన్ వీఆర్ గివింగ్, ఇన్ వాట్ వే వీఆర్ ఎంగేజింగ్ దెమ్ సో దాట్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద నేషన్. ఇది మనం వెనుకబడి ఉన్నాం. రెండోది, ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యనే తీద్దాం, లేదు సైన్స్ విద్య ఉంది, పీజీ స్థాయిలో విద్య ఉంది. ఈ 3 స్టేజ్లో ఉండే ఈ విద్యకు సంబంధించి మనము వాళ్ళకి పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకునేటట్టు చెప్తున్నాం తప్ప వీ ఫెయిల్ టు గివ్ దెమ్ థింకింగ్ ప్రాసెస్ సో దాట్ దే కెన్ ఇన్నోవేట్ సంథింగ్. ఇన్ని వందల నిజంగానే 50% అంటే దాదాపు 50 కోట్ల మంది ఉన్న మన భారతదేశం లోపల ఎందుకు మనం ఇన్నోవేషన్కు పోవటం లేదు, ఎందుకు మనం చేయటం లేదు? ఎందుకంటే మనం చెప్పేది ఎప్పుడు కూడా, మీరు ఎంత టాప్ దగ్గరికి వెళ్ళండి, పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగితే 10th అడగండి, ఇంటర్మీడియట్ అడగండి, గ్రాడ్యుయేషన్ అడగండి, పీజీ అడగండి, ఏంటి నీ చదువుతున్నావు కదా, ఏం చేస్తున్నాం? నేను మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటాడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. నేను ఇప్పటికీ ఒక 500 ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఉంటాను, ఒక 150 డిగ్రీ కాలేజీకి వెళ్ళి ఉంటాను. దాదాపు ఒక ఈ 10 సంవత్సరాల కాలంలో మేబీ ఐ అడ్రస్డ్ మోర్ దాన్ 3-4 lakhs ఆఫ్ యంగ్ జనరేషన్. ర్యాండమ్గా పెట్టుకుని 10,000 మందితో మాట్లాడుంటాను నేను 1-to-1లో. ఎవరి క్వశ్చన్ వేసిన ఇదే క్వశ్చన్ ఏంటంటే, ఉద్యోగం చేయాలా? వాట్ ఈస్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఉద్యోగం చేయాలా, 50,000 సంపాదించాలా, మంచి కారు కొనుక్కోవాలా, మంచి ఇంతకు మించిన లక్ష్యాలు ఉన్న యువకులు రేర్లీ యూ విల్ సీ దట్. ఇది ఫెయిల్యూర్ వాళ్ళది కాదు, మనదే ఫెయిల్యూర్. ఎల్డర్స్గా ఈ సమాజాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కానీ, టీచర్లు కానివ్వండి, పిల్లలకి చదువు అంటే ఏమిటి, మనిషి యొక్క విజ్ఞానాన్ని వికాసించడం కోసం మనం చదువు చెప్తున్నాం. నీ ఇంజనీరింగ్ అంటే నువ్వు ఒక క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్ లోపల ఇంజనీరింగ్ విద్య ఉంది అనేది పోయి, లెట్ మీ ఫినిష్. ఏం చేస్తున్నారంటే, ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రోజు కూడా పిల్లలు 1వ తరగతి బడికి పోయినట్టు పోతారు, వింటారు, వస్తారు, నోట్స్ రాస్తారు, ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్స్ వస్తాయి, అయిపోతుంది, అంతే తప్ప నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఐ నీడ్ టు థింక్ క్రియేటివ్లీ. అయినా ఎందుకు మీరు అనేది నిజంగా అంటే ఒక మూసలో ఉన్నట్టు మీరు అంటారు. కానీ బయట అభిప్రాయం ఏంటంటే ఈ తరం చాలా ఎఫెక్టివ్ గా ఉంది. సీ దట్స్ వాట్ మనం ఎంచుకున్న సెక్షన్ లో ఎఫెక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు మనం ఎంచుకున్న సెక్షన్ ఏంది, సమాజం అంతా ఎటు పోలరైజ్ ఉంది, తల్లిదండ్రులు, విద్యార్థులు మొత్తం ఓన్లీ ఎగ్జామ్ రాయాలా, పరీక్షలు రాయాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలా. దిస్ ఈస్ ద పోలరైజేషన్ ఈస్ దేర్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్, ఇప్పుడు సార్ అన్నట్టు 100% ఏమన్నారంటే, ఇన్ని వేల మందిని నేను అడ్రస్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్పేది ఇదే, ఏది నాకు మంచి జాబ్ రావాలి. ఎందుకు మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నారు? నేను మంచి కంపెనీ పెట్టాలి, లేకపోతే మంచి వ్యవసాయం చేయాలి, లేకపోతే ఇంకేదైనా తయారు చేయాలా, లేకపోతే అబ్దుల్ కలాం లాగా కావాలని ఎవరెందుకు కోరుకుంటున్నారంటే 100% అది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. వాడు క్లాస్ రూమ్కి వచ్చినా, లేకపోతే కాలేజ్కి ఒక మంచి JNTU, IIT, లేకపోతే NITలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఒకటే, మంచి చదువుకొని ఆయన చదువుకొని మంచి జాబ్ చేయ అంటారు. కానీ మంచిగా కష్టపడినా లేదంటే తయారు చేయడానికి నేను ఉన్నా అని ఏ తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారు? టీచర్ కూడా అంటే ఇన్స్టిట్యూషన్స్ పర్స్పెక్టివ్ పక్కకు పెడదాం సార్. నేను అనేది ఏంటంటే, మేనేజ్మెంట్ వాడేదో కాలేజ్ పెడతాడు, నడిపించుకుంటాడు, కాకపోతే టీచర్ది ఒక రోల్ ఉంటుంది. అంటే ఆ టీచర్ తయారవ్వడం కూడా తప్పుగానే తయారవుతున్నాడు. 100% ఒక యూత్ మాత్రమే మనం తప్పనడం. ఇన్ని నెగిటివ్స్ అన్నారు, బాగుందని ఎట్లా అంటున్నారు సార్? బాగున్నదని ఎట్లా అంటున్నా అంటే ఒక్క మాట చెప్తాను సార్, 100%. ఇప్పుడు నేను చెప్పాలి కూడా దీని గురించి. ఎందుకు అని అంటే, ఎందుకు బాగున్నది అని అంటున్నా సార్, ఇప్పుడు మలిస్తే మలిగేది మన వ్యవస్థ. 100% ఈ మలపడంలో కూడా 50% వాళ్ళంతలా వాళ్ళు కొంచెం మంది, అంటే ఒక 50% ఆఫ్ ద ఓల్డర్ సెక్షన్ కూడా వాళ్ళు ఉండడం వల్ల, ఇవి చెప్పడం వల్ల ఇట్లాంటి చేస్తే మనకి ఇది మానవత్వము, ఇది లేకపోతే వ్యవస్థ, ఇక ఇట్లా ఉండాలి, ఇది విలువలు, లేకపోతే ఇది ఎడ్యుకేషన్, మనం ఇట్లా సాధించాలి, న్యూటన్ ఒక్కడే ఎందుకు ఆగిపోయిండు అనే విషయాలను తెలుస్తున్నారు కాబట్టి సగం మంది అయినా కానీ మంచిగా ఉన్నారు. సో మనం ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పద్దు కాబట్టి, మనం అద్భుతాలు సృష్టిస్తారనే చెప్పినా కానీ సృష్టించిండ్రు, ఇంకా సృష్టించబోతారని అంటున్నాం సార్. యువతరం పైన మనం చర్చ చేస్తున్నాం. సంజయ్, ఇవాళ కొన్ని ఏళ్ల కింద
స్వామి వివేకానంద చెప్పింది ఈ దేశానికి ఎట్లాంటి యంగ్ జనరేషన్ కావాలనో వాళ్ళు ఉంటే కనుక ఎట్లా మారుతుంది, వాళ్ళ లైఫ్ మారుతుంది, సొసైటీ మారుతుంది అన్నాడు. అంటే ఒకవేళ వివేకానందుని మాటలే తీసుకుంటే కనుక ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాం, ఎందుకున్నాం? వివేకానందుడి కాలంలో పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, అన్ని ఆచారాలు పాటించారు. పిల్లల నుంచి తల్లిదండ్రుల నుంచి మొదలు పెడితే సమాజం పాటించింది, పొలిటికల్ రాజకీయం పాటించింది. ఒక వ్యవస్థ అనేది ఒక క్రమ పద్ధతిలో ఉన్నది. ఇప్పుడు ఆ క్రమ పద్ధతి లేదు. వివేకానందుని కాలం గొప్పగా చెప్పుకోవచ్చు మనం. అందుకే అప్పటి వాళ్ళు గొప్పవాళ్ళు ఏమంటారు కదా, పురాతనంలో ఉన్నవి ఈరోజు మనకు సెలబ్రిటీ లాగా, ఎప్పుడో గోల్కొండ ఫోర్ట్ని అప్పుడు రాజులు కట్టించిన కాలాన్ని ఇప్పుడు మనం పోయి ఇప్పుడు కడితే ఎలా ఉంటుందో అలా మనం ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఎంచుకున్నాం అనమాట. సేమ్ అంతే. పెద్దవాళ్ళు అప్పుడైతే వివేకానందుని కాలంలో ఎలా ఉన్నాయి ఆచారాలు పద్ధతులు కానీ, విద్య కానీ, విద్యార్థులు కానీ ఒక క్రమ పద్ధతులు నడిచారు. ఇప్పుడు ఆ పద్ధతులు లేవు, ఆ శిక్షణ లేదు. ఏంటంటే టెక్నాలజీ. నా పిల్లోడు బీటెక్ చదివితే ఏదో సాఫ్ట్వేర్ అవుతాడు, అమెరికా పోతాడు, ఏదో అవుతాడు. ఈరోజు కనీసం ఒక సోషల్ ఇష్యూ మీద నా కొడుకు హిస్టరీ చదివితే 10 మందికి బాగు చేస్తాడు, నా కొడుకు తెలుగు సబ్జెక్ట్ చదివితే 10 మందికి ఒక పదాలు నేర్పుతాడు, ఒక గ్రాంధిక భాష నేర్చుకుంటాడు, ఒక క్లాసికల్ ఒక డ్యాన్స్ నేర్చుకోగలడు. ఇలాంటి మీద అవగాహన లేదు. ఎప్పుడు నా కొడుకు కష్టపడకుండా ఎదగాలి అంటాడు. ఈ రోజున ఒక వ్యవసాయం చేసే కొడుకు ఖచ్చితంగా మళ్ళీ వ్యవసాయం చేయాలని రూల్ ఏం లేదు. అందుకే నేను కష్టపడ్డా కానీ నా కొడుకు కష్టపడకూడదు, నా ఉన్న యావదాస్తిని అమ్మైనా సరే. తప్పేం కాదు కదా అనుకోవడం తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టిన దానికి విద్యార్థులు ఏమాత్రం సపోర్ట్ చేస్తున్నారు? టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు దాన్ని మిస్యూజ్ యూజ్ చేసుకుంటున్నారా అనేది సెకండరీ. పేరెంట్స్ కనీసం చెప్పాలి కదా, నేను ఇంత చేస్తున్నాను, మన వ్యవస్థ అది కాదు. చూడండి, మీరు కమ్యూనికేషన్ మీడియా అనుకుంటున్నాం కాబట్టి ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో చాలా షార్ప్ కామెంట్స్ ఉంటాయి. విస్తృతమైన అర్థాన్ని 1, 2, 3 ముక్కల్లో రాస్తారు వాళ్ళు. అంత క్రియేటివిటీ ఉన్నప్పుడు చాలా బాగున్నట్టు కదా, అద్భుతంగా ఉన్నట్లే కదా. అంటే క్రియేటివిటీ దాని పరంగా చెప్పుకోకూడదు కదా. ఇప్పుడు మామూలుగా నేను ఒక డ్రామా ఉంది, ఆ డ్రామాని ఒక టెక్స్ట్ తీసుకున్న తర్వాతకి దాన్ని అబ్స్ట్రాక్ట్లో చెప్పొచ్చు, నెగిటివ్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పొచ్చు. సమాజంలో ఒక డ్రామా అంటే ఒక నాటకాన్ని వేసి చూపెట్టారు. సింధు భాగవతం నాటకాలు వేసేవాళ్ళు ఒకప్పుడు. మనకు వ్యవస్థ అంటే అప్పుడు ఎందుకు తెలియదు, రాముడు అంటే ఎట్లా ఉన్నాడో తెలియదు. వాళ్ళు వేషధారణ వేసి మనకి ఇది అని చూపెట్టారు, ఇది మంచి ఇది చెడు అని చూపెట్టారు. బ్రదర్ చెప్పినట్టు వివేకానందుడి కాలంలో చాలా గొప్ప వ్యక్తులు ఉండే, గొప్ప మనుషులు ఉండే, గొప్ప ప్రపంచం ఉండే అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఆ కాలంలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నారు, ఆ కాలంలో కూడా వ్యవస్థ ఉన్నది, ఆ కాలంలో కూడా యువత నిర్వీర్యం అయి ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా. ఎప్పుడు వ్యవస్థ 100% ఉంటుందని మనం అనుకోవద్దు సార్. ఇంకొక మాట నేను చెప్పేది ఏంటంటే, ఆ వివేకానందుడు కూడా రామకృష్ణ పరమహంస స్ఫూర్తి ఇవ్వడం వల్ల అంత ప్రబోధకుడైండు. అదే కదా బ్రదర్, పీరియడ్ అదే. నేను చెప్పేది ఒకటి. రెండు విషయాలు ఉన్నాయి శరణ్య గారు. ఇవాళ ఉన్న ఈ తరంలో తక్కువ వయసు ఉన్నవాళ్ళు, 20 ఏళ్ళ లోపు ఉన్నవాళ్ళు, 25 ఏళ్ళ లోపు ఉన్నవాళ్ళు కంపెనీలు పెట్టేస్తారు, సీఈఓలు అవుతున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు, 100 మందికి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. కొంతమంది అట్లా చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి? అది గైడెన్స్. ఒక కాలం మారుతున్న కొద్దీ పరిసరాలు, వాతావరణం, అలవాట్లు, వేషభాషలు ప్రతి ఒక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి. వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా మనుషులపైన ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న వయసులోనే ఎక్కువ అభివృద్ధిని సాధించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా ఎదిగారు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం. ఒక పల్లెటూరు పిల్లగాడిని తీసుకొచ్చి అదే 20 ఏళ్ల వయసుకి నువ్వేం సాధించావని అడిగితే ఇతనికి అతనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి పర్సనల్ వేరు. పర్సనల్గా ఆయన ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, అతని తల్లిదండ్రులు చాలా పేదరికాన్ని అనుభవించి ఉండొచ్చు, అతని తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళై ఉండొచ్చు, అతని గమ్యాన్ని తర్వాత అతని గోల్ ఏంటో నిర్ణయించుకునే విధంగా చెప్పి ఉండకపోవచ్చు. అది కూడా అదో డిసడ్వాంటేజెస్ అవుతాయి. అయితే సార్ ఫస్ట్ చెప్పాడు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో. దీన్ని బట్టే మెజారిటీ నేను చెప్పేది ఏంటంటే, మీరు అన్నట్టు కొంతమంది మంచి దిశలోనే వెళ్తున్నారు, కొంతమంది కొన్ని కారణాల వల్ల మాత్రం తక్కువ స్థాయిలో ఉండడం జరుగుతుంది. అమ్మాయిలు ఎత్తున్నారు, అమ్మాయిలు ఇన్ ద సెన్స్ వాళ్ళు కూడా యువతలో భాగమే కదా. ఎట్లున్నారు వాళ్ళ గ్రోత్ రేట్ ఎట్లుంది, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఆ తరం ఎట్లుంది అంటే కంపారిటివ్లీ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడైతే చదువు విషయంలో, క్రీడల విషయంలో, అన్ని విషయంలో ముందంజలోనే ఉన్నారు. నేను అనుకోవడం యువతరం అనేది వ్యవస్థ మీద కూడా ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు ఆయన చెప్పినట్టు కంపెనీస్ ఉన్నారు, అది సిఇఓ పిచ్చయ్య గారు కానీ నాదిల్లా గారు అని వాళ్ళందరూ ఇండియన్స్ ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? వ్యవస్థలో మార్పు రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎందుకు? ఆ వ్యవస్థ అనేది మనం అక్కడి నుంచి వెళ్ళకుండా వ్యవస్థను మార్పులు తెస్తే ఉన్న యువతరం టాలెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. వాళ్ళే ఇక్కడ కంపెనీస్ అనేవి పెడతారు, ఇక్కడే మొత్తం చేంజ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సగం ఇండియా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్, పెప్సీ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఈ కంపెనీస్ అందరికీ సీఈఓస్ ఎవరు ఇండియన్సే, ఉన్న హైయర్ మేనేజ్మెంట్ ఎవరు ఇండియన్సే అక్కడ. సో ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి యువతరం అనేది? ఈ వ్యవస్థలో మార్పు వస్తేనే, వ్యవస్థ అనేది కొంచెం బాగుపడితేనే వ్యవస్థ వల్ల అక్కడ అందరూ మైగ్రేట్ అవుతున్నారు. సో వ్యవస్థ అనేది కొంచెం సిస్టమ్ మారాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సోదరుడు చెప్పినట్టు కానీ వాళ్ళు రెండు వాస్తవాలు చెప్తా ఉన్నారు. ఏంటిది అని అంటే, గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఒక అవగాహన ఉంటుంది, సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువత కానీ ఒక అవగాహన ఉంటుంది అంటే నేను దాన్ని 100% ఏకీభవించాను. ఎందుకు అని అంటే, ఒక 1980s కూడా కాదు, ఇంకా 80s బిఫోర్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా సార్. ఏమంటే మా రిజిస్ట్రార్ ఉంటాడు ఎగ్జాక్ట్లీ ఆ యూత్లో వాళ్ళ నాన్న అసలు ఆయనకి ఏం ముద్ర వేయడం కూడా రానటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ చదివించేటువంటి విద్యార్థిని తయారు చేయగలిగాడు. అంటే కేవలం ఇన్స్పిరేషన్, నువ్వు పనికి పోద్దు నాయన, నువ్వు పని చేయదు, చదువుకోవాలి, చదువుకోవడం వల్ల ఇట్లుంటుంది అని. అంటే చదువు విలువ తెలిసినటువంటి ఏ తల్లిదండ్రులు కానీ, ఏ వ్యవస్థ కానీ దాన్ని అట్లా మారుస్తూ వస్తుంది. అంటే ఇంకొకటి ఏంటి అని అంటే, కేవలం 100% కూడా వాడు ఎంచుకున్నటువంటి చిన్నగా అంటే మార్గదర్శనం. ఫస్ట్ ప్రైమరీ స్కూల్కి పోవాలని తండ్రి చెప్పాడు, ప్రైమరీ స్కూల్ హై స్కూల్కి పోవాలని గురువు చెప్పగలిగాడు. అట్లా సార్ ఇనుప కండలు ఉక్కు నరాలు వివేకానంద నిజంగా ఆ జనరేషన్ మన దగ్గర ఇప్పుడున్న దాంట్లో మనం ఆశించవచ్చా? ఉందా? అట్లా ఉంటుంది. ఏంది ఉక్కునారాలు ఇనుపకండలు లేవు కానీ అది కుండ బొజ్జలు దీంట్లో లాంటి కడుపులతోటి మనుషులు ఇప్పుడు ఎక్కున్నారు. ది బికమ్ టోటల్ సిటీ. మన యూత్ ఒబెస్గా మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారు అంటే, వివేకానందుడు అప్పుడన్న మాటల్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ తీసుకుంటే దట్స్ ఎ గ్రేట్ రెవల్యూషన్ అనొచ్చు. ఆయన ఏమన్నాడంటే, మన దేశంలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ ఇరగొట్టేసి రైట్ క్రీడా మైదానాలు చేస్తే ఈ దేశం చాలా బాగుపడుతుంది. మనం ఈరోజు ఏం చేస్తున్నాం అంటే, క్రీడా మైదానాలను అన్నీ ఇరగొట్టేసి మనకు కావాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునే పరిస్థితికి మనం దిగజారుతున్నాం. కాబట్టి ఫస్ట్ వివేకానందుని రోజున మనం తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏమిటంటే, ఒక యూత్ ఎంపవర్మెంట్ కోసం మన ఆలోచన విధానాన్ని మార్చగలిగే యంత్రాంగం ఈ రోజున మన భారతదేశానికి చాలా చాలా అవసరమైన సంగతి మనం చెప్తున్నాం. మనం టెక్నాలజీ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ పెరుగుతున్నాయి, దాంతోపాటు క్రియేటివ్గా ఎట్ ద సేమ్ టైం ఎంపథెటిక్గా సమాజం పట్ల ఉండగలిగే సమాజాన్ని తయారు చేసే పద్ధతి లోపల మన పాలసీ ఉండడం కానీ, యూత్ని లీజర్ టైంలో ఎంగేజ్మెంట్ చేయడంలో కానీ ఒక డైరెక్షన్ ఇస్తే కనుక డెఫినెట్గా యూత్ పవర్ఫుల్గా కాబడతారు. యూత్ ఈ రోజున ఉండడానికి మనం యూత్ని ఎప్పుడు అనకూడదండి. ఎందుకంటే మనం ఇచ్చే డైరెక్షన్ తోటి వాళ్ళు ఆ డైరెక్షన్కి వెళ్తారు. మనం ఇచ్చే అవకాశాలతోటి మనం చూస్తే వాళ్ళు పెరుగుతారు. మనమే వాల్యూలెస్గా, మనమే అన్ప్రొడక్టివ్గా తయారైన ప్రొడక్టివ్ అయితే న్యాచురల్లీ పిల్లలు చూసి ఇదే కరెక్ట్ కావచ్చు, ఇదే దారిలో వెళ్ళేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సమాజంలో అయినా సరే యంగ్ జనరేషన్ మనం అనడానికి ఎవరికి కూడా హక్కులు ఉండవు. ఎందుకంటే పెద్దవాళ్ళ డైరెక్షన్లోనే, పెద్దవాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి పెద్దవాళ్ళ చేసిన తప్పిదాల వల్లనే యూత్లో వచ్చే డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. టెక్నాలజీ నిజంగానే చాలా మంచి చేస్తుంది. ఎందుకు కొంతమంది పిల్లలు టెక్నాలజీని సరైన బదులు ఆర్గనైజ్లో ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు, ప్రొడక్టివ్గా ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారంటే, ఒక వాట్సాప్ మన జీవితంలోకి వచ్చినప్పుడు వాట్సాప్ ఎలా వాడాలి అనే మాన్యువలే మనం ఇవ్వట్లేదు. ఇంటర్నెట్ వాడుకుంటున్నప్పుడు ఇంటర్నెట్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, అది ఎంతవరకు వాడుకోవాలి, ఏ రకంగా వాడుకుంటే అది మనకు ప్రొడక్టివ్ అవుతుంది, ఏ రకంగా వాడుకుంటే అది మనకు డిస్టర్బెన్స్ చేస్తుంది అనే విషయాల పట్ల మనం ఈ రోజు కూడా మనం ఎవరు మాట్లాడట్లేదని. అట్లా మాట్లాడినప్పుడు డెఫినెట్గా పిల్లలు అదే రకంగా ఉపయోగిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ట్రాఫిక్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టారు. లెఫ్ట్కి వెళ్ళాలి అంటే దాదాపుగా 90% లెఫ్ట్కి వెళ్తారు. రైట్కి సిగ్నల్ వచ్చేప్పుడు ఆగాలి అంటే ఆగడానికి ప్రయత్నం చేస్తారు. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హౌ టు యూజ్ నెట్ అనేది మన స్కూల్ నుంచి కనుక ఇంట్రడ్యూస్ చేసి దానికి ఒక మాన్యువల్ క్రియేట్ చేసి దాన్ని ఏ పద్ధతిగా వాడాలని చెప్పినప్పుడు డెఫినెట్గా సమాజం ఆ రకంగా మారుతుంది. అండ్ భారతదేశంలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఇప్పటికి కూడా ఎక్కువ సమాజం తల్లిదండ్రుల ఆలోచనలతోటి వెలగడానికి పద్ధతిలో ఉన్నారు. అండ్ ఇంకొక డిస్టర్బెన్స్ ఏంటంటే, ఈ రోజున క్లాస్ రూమ్లో పిల్లల్ని కూర్చుండబెట్టడం అనేది పెద్ద ఛాలెంజింగ్గా మారిపోయింది. అది యువత వాళ్ళు మన టీచర్లకు చేసే ఛాలెంజ్. ఏం చేయాలి దానికి? సార్ ఇప్పుడు సార్ అన్నట్టు కూర్చోవడం ఛాలెంజింగ్గా మారింది, లేకపోతే యువత యొక్క ప్రాధాన్యత కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అంటే పెద్దవాళ్ళతో వస్తుంది అనేది 100% రైట్ సార్. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే,
సార్ వాళ్ళ ఆలోచనలకు కూడా మనం వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేటువంటి వాళ్ళ సజెషన్స్ కూడా మనం వాల్యూ చేసుకుంటూ ముందు పోయినప్పుడు 100% దాని లోపల సక్సెస్ రేట్ అనేది కనబడుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇప్పుడు 16 ఏళ్ళకే 16 కూడా కాదు 13-14 ఏళ్ళకే అమెరికాలో వాళ్ళ పిల్లల్ని బయటకు పంపించేసేసి నువ్వు సొంతంగా ఎర్న్ చేయడం ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటి మన దగ్గర ఎందుకు చేయట్లేదు అంటే మనది ఒక సనాతనమైనటువంటి వ్యవస్థ దానికి ముడిపడి ఉన్నది అన్నట్టు. నువ్వు 20 ఏళ్ళ దాకా నిన్ను దాస్తానాయన తర్వాత నువ్వు నన్ను చదవాలి అంటే బతుకు తెరువు నేర్పడం అంటే వాళ్ళ కంట్రీని మనం బట్టి మనం అంటే ఒక మళ్ళీ కాపీ పేస్ట్ అవుతుంది కదా. అట్లా కాదు బ్రదర్, నేను ఇప్పుడు క్లాసులో కూర్చోబెట్టడం కూడా ఈ తరాన్ని కష్టం అవుతుంది. అంటే ఇది చాలా రకాలుగా వస్తుంది, దీని ఇంపాక్ట్ చాలా రకాలు ఉంటుంది. నిజంగా అంత ఉందా? దానికి మరి రెమెడీ ఏం చేయాలంటావు? గవర్నమెంట్ వ్యవస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైవేటీకరణని తగ్గించేసుకొని కొన్ని విషయాలలో తగ్గించేస్తే మన గవర్నమెంట్ వ్యవస్థ కొన్ని ఇప్పుడు మామూలుగా అంటారు కదా, ఒక చెట్టు మంచిదైతే దాని కాసే కాయలు కూడా మంచిగా అయితే అంటారు. మన ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థి యువకుడు కొత్త కొత్త మంచి మంచి ఆలోచనలు ఈ దేశం మన కంట్రీ అభివృద్ధి చెందడానికి 100% సపోర్ట్ చేస్తుంది. ఈరోజు నేను చదువుతున్నానంటే నేను చెడిపోనికి కాదు, నా జ్ఞానం నేను పెంపొందించుకోవడానికి. ఆ జ్ఞానం నేను ఎంతవరకు ఉపయోగించుకుంటాను అనేది నాకు ఉంటుంది. ఇప్పుడు మినిమం సటన్ ఏజ్ నాకు వచ్చిందంటే నేను ఎలా బ్రతకాలి అనేది ఉంటుంది. 25 years 30 years వరకు వచ్చే వరకల్లా పేరెంట్స్ ప్రతిదానికి వెన్నట్టు ఉండి చెప్పరు కదా. సరే, ఈ తరానికి ఎట్లా బతకాలి, మేము ఎట్లా నిలబడాలనేది ఉందా? అది ఇంప్లిమెంటేషన్లో ఉందా? అది ఎవరైనా కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చదువుకున్నా ఏం చేసినా ఉద్యోగం చేసి సంపాదించుకొని తిని లైఫ్ బాగుండాలనే అనుకుంటారు ఎవరైనా. మీరు అన్నారు ఎవరికి ఏం చేస్తుంటే ఉద్యోగం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బ్రతకాలంటే ఉద్యోగం చేయాలి, ఒక సోర్స్ ఉండాలి కదా. కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. అభివృద్ధి చెందొచ్చు సార్, సొంత కళలు ఇప్పుడు వృత్తుల పరంగా కూడా అభివృద్ధి చెందొద్దు, విద్య పరంగానే కాదు సొంత వృత్తులతో కూడా అభివృద్ధి చెందొచ్చు. కానీ దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. చెప్పండి. ఉద్యోగం చేయాలి అనుకోవడం అయితే తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం కంపల్సరీ ఉద్యోగం చేయాలి. తిరిగి మళ్ళీ ఆడిపోతున్నారు, ఎక్కడికి అక్కడికి రావాల్సిందే. ప్రకారం పిల్లల్ని కూర్చోబెట్టడం కష్టం అవుతుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చదువుకోవాలి, అది కాకుండా ఇంకా ఇంకేమైనా చేయొచ్చా? దాన్ని దాటి పరిధి దాటి కోటి విద్యలు కూటి కొరకు అంటే ఇప్పుడు చదువుకుని అన్ని విద్యలు ఉపయోగపడతాయని నేను చెప్పను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నచ్చిన దాంట్లోనే ఎంకరేజ్ చేస్తే యూత్ అట్లా ఉందా? దాన్ని దాటి వెళ్ళిపోతుందా ఈ తరం? ఈ తరం దాన్ని దాటి వెళ్ళిపోవడం అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ ఆలోచించే విధం కానీ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విద్యార్థులకు కానీ క్లాస్ రూమ్లో చెప్పే పద్ధతుల్లో ఒక క్రియేటివ్ థాట్ని క్రియేట్ చేసే చదువు అయి ఉండాలి. ఓన్లీ మీ ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ వెళ్ళి అనేది అప్లోడ్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసిన ప్రాసెస్ లోపల కనుక చదువు ఉంటే విల్ డెఫినెట్లీ పీపుల్ బికమ్ మిషన్స్. దే డోంట్ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ ద సొసైటీ, దే డోంట్ హ్యావ్ కన్సర్న్ టువర్డ్స్ ద వరల్డ్, దే రియలీ డోంట్ హ్యావ్ ది క్రియేటివ్ వేస్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు ద సొసైటీ టు జనరేట్ అండ్ గివ్ ది ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఇప్పుడున్న ఎక్కువ మంది యూత్ అండి, మొన్న TSPSలో ఇంటర్వ్యూస్ అయినాయి. అయితే అక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళను తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కవులు, రచయితలు, నాయకుల గురించి కానీ, తెలంగాణ ఉద్యమం మీకు ఏం నేర్పించిన విషయం వల్ల 60 to 70% ఏం చెప్పలేకపోయారు. అంటే అంత ప్రభావితమైన ఉద్యమ కాలంలో జీవిస్తూ ఉండి కూడా ఈ ఉద్యమం మనకు సంబంధం లేని వ్యవహారంగా జీవించిన యువత ఇప్పుడు ఈ రోజు మారకుండా ఎట్లుంటే ఇప్పుడు మనం అందరం దాని గురించి మాట్లాడుతున్నాం. రైట్, డెఫినెట్ గా మారుతుంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే పేరెంట్ కానీ టీచర్లు కానీ సమాజాన్ని మార్చగలిగే వ్యక్తులు ఉన్న వ్యక్తులు. రైట్, కాబట్టి మనము ఈ పార్లమెంటరీ సిస్టమ్ నుంచో లేకుంటే అసెంబ్లీ సిస్టమ్ నుంచో మన దేశాలు బతుకులు మారుతాయనే భ్రమంలోంచి ప్రజలు బయటకు వచ్చి ఇది దేశాన్ని సమాజాన్ని మార్చాలి అని అంటే మనం చేయాలి. వీరేంద్ర గారు, తేజ, సంజయ్, అనుష్ అండి, శరణ్య, థ్యాంక్ యూ అండి అందరికీ. యువత ప్రతి తరం మారుతూనే ఉంటుంది. కాలంతో పాటుగా కొన్ని తరాల్లో అటు ఇటుగా ఉండొచ్చు, కానీ మార్పు అనేది అనివార్యం. అయితే ఆ మార్పు పురోగతిగా ఉండాలి. సమాజంలో వ్యక్తులుగా మార్పు, వ్యవస్థగా మార్పుగా ఉంటే అది అన్నింటికి మంచి. ఈ తరం అట్లా కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.